ఏకాదశి వ్రతము మహాత్మ పూజన విధి. బ్రహ్మ చెప్పసాగెను. ప్రాచీన కాలంలో మాఘమాసంలో శుక్లపక్షంలో హస్త నక్షత్రయుక్తమైన ఒక ఏకాదశి వ్రతాన్ని భీముడు చేశాడు. అందువలన ఆ ఏకాదశిని భీమేకాదశి అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడంతో భీమసేనుడు పితృరుణం నుండి విముక్తుడయ్యాడు. ప్రాణుల పుణ్యాన్ని అభివృద్ధి చేసే భీమ ద్వాదశి తిథి భీమసేనుని నామంతోనే ప్రసిద్ధికెక్కింది. హస్త నక్షత్రం లేకపోయినా ఈ తిథి బ్రహ్మహత్య ద్వాదశి తిథి బ్రహ్మహత్యాది పాపాలను నాశనం చేస్తుంది. చెడు మార్గంలో నడిచే రాజు వలన రాజ్యము, కుపుత్రుని వలన కులము, దుష్టపత్ని వలన భర్త, అధర్మం వలన ధర్మము, కుమంత్రం వలన రాజు, అజ్ఞానం వలన జ్ఞానము, అశౌచం వలన శౌచము, అశ్రద్ధ వలన శ్రద్ధ, అసత్యం వలన సత్యము, ఉష్ణత వలన శీతలత్వము, అనాచారం వలన సంపద, పైకి చెప్పడం వలన చేసిన దానము, అంటే దానం చేసినప్పుడు పైకి చెప్పకూడదు, పైకి చెప్పడం వలన చేసిన దానము, విస్మయం వలన తపస్సు, విద్య లేకపోవడం వలన పుత్రుడు, దూరంగా సంచరించడం వలన ఆవు, క్రోధం వలన శాంతి, పెరగకపోవడం వలన ధనము, జ్ఞానం వలన అవిద్య, నిష్కామం వలన కులము ఎలా నశిస్తాయో అలాగే ద్వాదశి తిథి వలన మహాపాపాలు నశిస్తాయి. మహాపాప నాశనానికి ద్వాదశి తిథి శుభము అని చెప్పబడినది. బ్రహ్మహత్య, సురాపాఠము, సువర్ణాన్ని దొంగిలించుట, గురుపత్ని సంగమము అనబడు ఈ మహాపాతకాలు ఒకేసారి ఏ మనుషులలోనైనా ఉత్పన్నమైతే అటువంటి వ్యక్తిని త్రిపుష్కర తీర్థములు కూడా బాగు చేయలేదు. కానీ ఈ ద్వాదశి ఆ సమస్త పాపాలను కూడా నశింపచేస్తుంది. నైమిషము, కురుక్షేత్రము, ప్రభాసము, యమున, గంగా వంటి తీర్థాలు అన్నీ కలిసిన ఒక్క ఏకాదశికి సాటి రావు. దానాలు, జపాలు, హోమాలు, అనేక పుణ్యాలు దీనికి సమానం కాలేవు. త్రాసులో ఒకవైపు సంపూర్ణ భూదాన ఫలము, మరొక పళ్ళెల్లో ఏకాదశి పుణ్యాన్ని ఉంచి తూచినట్లయితే ఏకాదశియే తూగుతుంది. ఏకాదశియే సర్వశ్రేష్ఠ మహాపుణ్యశాలి అని నిరూపితమవుతుంది. ఈ వ్రతంలో భాగంగా వరాహస్వామి వారి స్వర్ణ ప్రతిమను తయారు చేయించి కొత్త రాగి కలశంపై ఉంచాలి. అనంతరము విప్రులు సమస్త విశ్వానికి బీజభూతుడైన శ్రీ విష్ణుదేవుని ప్రతిమను శ్వేత వస్త్రాన్ని కప్పి స్వర్ణ నిర్మితమైన దీపాన్ని వెలిగించి అనేకములైన ఉపచారాలతో పూజించాలి. ఓం వరాహాయ నమః అనే మంత్రంతో శ్రీ విష్ణుపాద పద్మంలో పూజించి, ఓం క్రోడాకృతయే నమః అనే మంత్రంతో ఆయన నడుమును పూజించాలి. ఓం గంభీర ఘోషాయ నమః అనే మంత్రంతో ఆయన నాభిని పూజించి, ఓం శ్రీవత్సధారిణే నమః అనే మంత్రంతో వక్షస్థలాన్ని పూజించాలి. ఓం సరస్వత శిరసే నమః అనే మంత్రంతో విష్ణు భగవాను భుజాలను పూజించి భక్తుడు ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రంతో గ్రీవంను పూజించాలి. ఓం సర్వాత్మనే నమః అనే మంత్రంతో వ్రతం చేసే వ్యక్తి విష్ణు ముఖాన్ని పూజించాలి. ఓం ప్రభావాయ నమః అనే మంత్రంతో లలాటాన్ని, ఓం శతమయావఖాయ నమః అనే మంత్రంతో చక్రధారి అయిన హరికేశాలని విధి ప్రకారంగా పూజించాలి. ఈ విధంగా విష్ణుదేవుని విద్యుక్తంగా పూజించి వ్రత రాత్రి యందు జాగరణ చేస్తూ వారి మహిమను ప్రకటించే పురాణ కథలను వినాలి. అనంతరం ఉదయము స్వర్ణ నిర్మితమైన శ్రీ వరాహమూర్తిని పరివారాన్ని వాటిని అపేక్షించే బ్రాహ్మణులకు ఇచ్చి పారణం చేయవలను. ఈ విధంగా వ్రతం చేసిన మానవుడు తల్లి కడుపు నుండి మరలా జన్మించి స్తనదుగ్ధాన్ని తాగడు, అనగా పునర్జన్మ నుండి విముక్తుడవుతాడు. ఈ పుణ్యప్రదమైన ఏకాదశి వ్రతం చేసిన జీవుడు పితృ, గురు, దేవరుణములనబడే రుణత్రయం నుండి విముక్తుడవుతాడు. ఈ వ్రతము సకల వ్రతాలకు అధిష్టానము. ఈ వ్రతాన్ని ఆచరించిన మనుషుడు తన మనోవాంఛలను అన్నింటినీ పొందగలుగుతాడు. వ్రత పరిభాష, వివరణము, వ్రత పరిపాలన నియమములు తెలుసుకోవాల్సిన విషయాలు. బ్రహ్మ ఇలా చెప్పసాగను. ఓ వ్యాస, నారాయణుడు సంతోషించి సర్వాన్ని ప్రసాదించే వ్రతాలను వివరిస్తాను. నారాయణుడు సంతోషించి అన్నిటినీ ప్రసాదించే వ్రతాలు ఏమేమున్నాయో వాటిని చెప్తాను. శాస్త్రాల్లో వర్ణించిన నియమాలను పాలించే వ్రతం అనబడుతుంది. అదే తపస్సు. వ్రతం చేసే వారి కోసం కొన్ని సామాన్య నియమాలు ఈ విధంగా ఉంటాయి. వ్రతస్థులు 3 సంధ్యల్లోనూ స్నానం చేయాలి, జితేంద్రుడై ఉండాలి, భూసేనం చేయాలి, స్త్రీ శూద్ర పతిత జనులతో సంభాషణను వర్జించాలి.
అతడు పవిత్రుడై ఉండాలి. ప్రతిదినాన్ని హవనం చేయాలి, యజ్ఞం చేయాలి. పుణ్యాచరణ చేసే వ్యక్తి నియమపాలన చేయాలి. వ్రతాచరణానికి ముందు క్షవర కర్మ అనేది పనికిరాదు. నియమం తప్పితే వ్రతం 2 సార్లు చేయాల్సి వస్తుంది. వ్రతస్థుడు కాంస్య పాత్రను, మినుములను, మసూరములు అంటే చిన్న శనగలు, కొర్రలు, పరాన్నము, శాకము, మధుసేవనాన్ని వీటిని విడిచిపెట్టాలి. పుష్పాలంకారాలు, కొత్త బట్టలు కట్టుకునుట, గంధాది లేపనములు, దట్టదావనము, అంజన ప్రయోగాన్ని వీటన్నిటిని విడిచిపెట్టాలి. పంచగవ్యాన్ని త్రాగాలి. వ్రతాచరణ చేయాలి. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు నీరు తాగుట, తాంబూలం వేసుకునుట, పగటి నిద్ర, మైదునాల వలన వ్రత భంగం అవుతుంది. క్షమ, సత్యము, దయ, దానము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, దేవ పూజ, అగ్నిలో హవనము చేయుట, సంతోషంగా ఉండుట, దొంగతనం చేయకుండుటను 10 వ్రతం చేసే వారికి విధింపబడిన సామాన్య ధర్మాలు. క్షమ, సత్యము, దయా, దానము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, దేవ పూజ, అగ్ని హవనము, సంతోషేమేవచ సర్వవ్రతే స్వయం ధర్మ సామాన్య దశదాసత అని ఈ సంస్కృతంలో ఉంది. 24 గంటలలో ఒకసారి మాత్రమే నక్షత్ర దర్శనం అయ్యాక చేసే భోజనము నట్టవ్రతం అనబడుతుంది తప్ప ఒకే ఒక ఫలము, గోమూత్రం ఒక ఫలము అంటే 8 తులాలు, బొట్ర వేస్తే సగం పేడ, 7 ఫలములు గోదుగ్ధము, 3 ఫలములు ఆవు పెరుగు, 1 ఫలము గోఘృతము, 1 ఫలము కుశోదకము. ఇది పంచగవ్య పరిమాణము. గాయత్రి మంత్రంతో గోమూత్రము, గంధ ద్వారాంధురాదర్శం అనే మంత్రంతో గోమయాన్ని, ఆప్యాయస్వ అనే మంత్రంతో పాలు, దడి మంత్రంతో పెరుగు, తేజస్వి మంత్రంతో నెయ్యి, దేవస్య అనే మంత్రంతో కుశోదకమును అభిమంత్రించి పంచగవ్యాన్ని తయారు చేయాలి. ఆజ్ఞాదానము, ప్రతిష్టలు, యజ్ఞము, దానములు చేయుట, వ్రతములు, వేదవ్రతములు, ఋష్యోత్సర్గము, చూడాకరణము, ఉపనయనము, వివాహాదిక మంగళకృత్యాలు, రాజ్యాభిషేకము మున్నగు పనులలో మలమాసంలో చేయరాదు. అమావాస్య నుండి అమావాస్య వరకు చాంద్రమాసం అనబడుతుంది. సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు 1 దినము. ఈ విధంగా 30 దినాలు ఉన్నది శ్రావణ మాసము అవుతుంది. ఒక రాశి నుండి మరొక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించుట అంటే సంక్రమణం చెందుట సౌరమానం అనబడుతుంది. నక్షత్రములు 27, వాటిని అనుసరించి వచ్చే మాసములు నక్షత్ర మాసాలు. వివాహాలకు సౌరమానము, యజ్ఞాదులకు శ్రావణము స్వీకరించబడుతుంది. ద్వితీయతో కూడిన తృతీయ, చతుర్థితో కలిసి ఉన్న పంచమి, షష్ఠితో కూడిన సప్తమి, అష్టమితో కలిసి ఉన్న నవమి, ఏకాదశితో కూడిన ద్వాదశి, చతుర్దశితో కూడిన పౌర్ణమి, పాడ్యంతో కూడిన అమావాస్య. ఈ యుగ్మతిథులు మహాఫలదాయకాలు. ఇవి కాకుండా వచ్చే యుగ్మతిథులు మహాఘోర కాలములు. ఇవి పూర్వజన్మ పుణ్యాన్ని కూడా నశింపచేస్తాయి. వ్రత ప్రారంభమైన తర్వాత వ్రతం జరుగుతున్న మధ్యకాలంలో స్త్రీలలో రజో దర్శనం అయిందనుకోండి, ఆయనచో వారి వ్రతం భంగం కాదు. ఒకసారి వ్రతం ప్రారంభం అయ్యాక ఆ మధ్యకాలంలో అయితే కనుక వ్రత భంగం కాదు. ఇటువంటిప్పుడు వారి దానములు, పూజలు, మున్నగు పనులు ఇతరులు ఎవరి చేతనైనా చేయించుకోవాలి. స్నానము, ఉపవాసం మున్నగు పనులు మాత్రం స్వయంగా చేయాలి. క్రోధము, ఏమరిపాటు, లోపముల వలన ఎవరికైనా ఉపవాస వ్రతభంగం అయినట్లయితే అతడు 3 దినాలు ఉపవాసం ఉండి శిరోమండనం చేసుకోవాలి. శరీరం సహకరించినప్పుడు వ్రతస్థుడు తన కొడుకులతోని ఆ వ్రతాన్ని చేయించుకోవాలి. వ్రతం చేస్తుండగా చేస్తున్న వ్యక్తి మధ్యలో మూర్చపోతే అతని చేత జలాదులు త్రాగించడం వలన వ్రతభంగం కాదు. పాడ్యమి, తృతీయ, చతుర్థి, పంచమి ఈ తిథులలో చేసే వివిధ వ్రతాలు. బ్రహ్మ ఇలా చెప్పసాగదు. వ్యాస, నేను ఇప్పుడు పాడ్యమి మొదలగు తిథులలో చేయవలసిన వ్రతాల విధానాలను వర్ణిస్తున్నాను, శ్రద్ధగా వినండి. పాడ్యమి నాడు సిద్ధి వ్రతము అనబడే ఒక విశేష వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని చేయడం వలన వ్రతస్థుడు వైశ్వానర పదవిని అంటే అగ్ని పదవిని పొందుతాడు. ప్రతిపత్తి అనే ఒక ఏకభుక్త వ్రతాన్ని చేసి దినమునందు 1 మారు మాత్రమే భోజనం చేయాలి. వ్రత సమాప్తమైన తర్వాత ఒక గోవును దానం ఇవ్వాలి. చైత్రమాసం ప్రారంభంలో విధి ప్రకారంగా గంధము, పుష్పములు, పూలదండలు మున్న వాటితో బ్రహ్మను పూజించి హవనం చేయడం వలన అభీష్ట ఫలాలు లభిస్తాయి. కార్తీక మాసంలో శుక్లపక్షాష్టమి తిథి అందు ప్రతి పుష్పాలను, పూలమాలను దానం చేయాలి. ఈ విధంగా 1 సంవత్సరం వరకు చేయాలి.
ప్రతి సౌందర్యకాంక్షతో ఇలా చేసినట్లయితే సౌందర్యం లభిస్తుంది. శ్రావణ మాస కృష్ణ పక్ష తృతీయ తిథి యందు లక్ష్మీ సమేత విష్ణు భగవానుని అలంకరించిన శయ్యపై స్థాపించి పూజించాలి. ఫలములను కానుకలుగా సమర్పించాలి. ఆ తర్వాత ఆ సయ్యాదులను బ్రాహ్మణులకు దానం ఇచ్చేసి శ్రీధరాయ నమః, శ్రీయై నమః అని ప్రార్థించాలి. ఈ తృతీయ తిథి నాడే ఉమాశివులను అగ్నిని పూజించాలి. వ్రతం చేయు వ్యక్తి ఈ దేవతలందరికీ హవిష్యాన్నాన్ని నివేదించి దమనక అంటే శ్వేతకమలం పుష్పాలతో పూజించాలి. పాల్గొన మాసంలో తృతీయ వ్రతం చేయువాడు ఉప్పును ఆహారంలో వాడకూడదు. వ్రతం పూర్తి అయినాక బ్రాహ్మణ దంపతులను పూజించి అన్నము, శయ్య, పాత్రలతో కూడిన గృహమును భవానీ ప్రియతాం భవానీ ప్రసన్నురాలుగాక అని పలికి దానమును ఇవ్వాలి. ఇలా చేయడం వలన వ్రతం చేయవాడు అంత్యకాలంలో భవానీ లోక ప్రాప్తిని అందుతాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప సుఖాలు, సౌభాగ్యాలను పొందుతాడు. మార్గశీర్ష మాసంలో తృతీయ తిథి యందు గౌరిని, చతుర్థ్యాది తిథులలో వరుసగా కాళీ, ఉమా, భద్ర, దుర్గా, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివ, నారాయణి మున్నగు దేవతలకు వీరిని పూజించడం వలన వ్రతస్థుడు ఇష్టజన వియోగ దుఃఖం నుండి విముక్తుడవుతాడు. మాఘ శుక్ల చతుర్థి తిథి యందు నిరాహారుడై వ్రతం చేయొచ్చు. బ్రాహ్మణులకు నువ్వులు దానం స్వయంగా చేసి తాను నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి మాసము వ్రతం చేస్తూ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఏ విధమైన విఘ్నాలు దరిచేరవు. చతుర్థి తిథి యందు గణములకు అధినాయకుడైన గణపతి దేవుని యథావిధంగా పూజించాలి. పూజలో ఓం గః స్వాహ అనే ప్రణవయుక్త మూల మంత్రాన్ని వాడాలి. పూజలో అంగన్యాసం ఇలా చేయాలి. ఓం గ్లౌం గ్లాం హృదయాయ నమః. కుడి చేతి 5 వ్రేళ్లతో హృదయాన్ని స్పృశించాలి. ఓం గాం గీం గూం శిరసే స్వాహ శిరస్సును స్పృశించాలి. ఓం గూం కవచాయ వర్మణేహం. కుడి చేతి వేళ్లతో ఎడమ భుజాన్ని, ఎడమ చేతి వేళ్లతో కుడి భుజ స్కందాన్ని స్పృశించాలి. ఓం గౌ నేత్రత్రయాయ ఔషట్. కుడి చేతి వేలు చివరలతో 2 పళ్ళు, లలాట మధ్య భాగాన్ని స్పృశించాలి. ఓం గోం అశ్రాయ ఫట్. ఇలా పలికి కుడి చేతిని శిరస్సుపై నుండి వెనుకకు తీసుకుని వెళ్ళి కుడివైపు నుండి ముందులకు తీసుకుని వచ్చి చూపుడు మధ్య వేలుతో ఎడమ చేతితో చప్పట్లు కొట్టినట్లుగా కొట్టాలి. ఆవాహనం చేసేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని ప్రయోగించాలి. ఓం ఆగచ్చోల్కాయ గంధోల్కః పుష్కోల్కో ధూపకోల్కః దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాద విస్తమార్జనం. ఓ గంధోల్క, పుష్కోల్క, ధూపకోల్క అనగా గంధము, పుష్పము, ధూపములలో తేజస్వరూపుడవై ప్రకాశించే ఓ దేవ, నీవు ఈ పూజా మండలాల్లో ఉన్న దీపంలో తేజస్సును నింపుటకు, మహా తేజస్సునిచ్చుటకు, బలి మరియు విసర్జనం పూర్తి అయ్యేదాకా ఇందుండి నువ్వు ప్రకాశించుము. ఆవాహనం అయిన తర్వాత గణేష గాయత్రి మంత్రంతో అంగుష్టాది న్యాసం చేయాలి. ఆ గాయత్రి మంత్రం ఇట్లా ఉంటుంది. ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కరన్యాస అయ్యాక ఇదే మంత్రంతో ఆయనను ధ్యానించి వ్రతం చేసే వ్యక్తి నువ్వులతో ఆయనను పూజించి ఆహుతులు ఇవ్వాలి. గణపతితో పాటు ఆయన వెంట ఉండే గణాలను కూడా పూజించాలి. వ్రతాచరణుడు ఓం గణాయ నమః, ఓం గణపతయే నమః, కూష్మాండాయ నమః అని పలికి గణపతిని పూజించాలి. ఆ తర్వాత స్వాహాంత శబ్దాన్ని ఉచ్చరించి ప్రయోగిస్తూ ఆ మంత్రాలతోనే ఆహుతులు ఇవ్వాలి. ఇదే విధంగా అమోఘోల్కుడు, ఏకదంతుడు, త్రిప్రాంతక రూపుడు, శ్యామదంతుడు, వికరాల్యాసుడు, అహవేశుడు, పద్మదంశుడు అనబడు గణములకు నమః స్వాహ అనే శబ్దాలు చివరిలో ప్రయోగిస్తూ నమః స్వాహ అనే శబ్దాలను చివరిలో ప్రయోగిస్తూ శాస్త్ర విధిని అనుసరించి నమస్కారములు, ఆహుతులు సమర్పించాలి. అనంతరం వ్రతం చేయ వ్యక్తి గణపతి దేవునికి ముద్రలు చూపించాలి. నృత్యము, తాళము, చప్పట్లు, హాస్య భావాలను ప్రదర్శించి సమర్పించాలి. ఇలా చేసిన వానికి సౌభాగ్యాదులు ఫలంగా లభిస్తాయి. మార్గశీర్ష శుక్ల పక్ష చతుర్థి తిథి యందు గణ పూజను చేయాలి. సంవత్సరమంతా ఇలా పూజిస్తే విద్య, లక్ష్మి, కీర్తి, ఆయువు, సంతానం కూడా లభిస్తుంది.
సోమవారము చతుర్థి తిథి అందు ఉపవాసం ఉండి విధి విధానంతో గణపతి దేవుని పూజించి ఆయన మంత్రజపం హవనము స్మరణ చేయాలి. ఈ వ్రతం చేయడం వలన విద్య స్వర్గము ముక్తి లభిస్తాయి. శుక్లపక్ష చతుర్థి నాడు పటిక బెల్లంతో లడ్డూలు మోదకాలు తయారు చేసి విఘ్నేశునికి నివేదించి అర్చించిన ప్రతికి సమస్త వాంఛలు తీరుతాయి, సౌభాగ్యం లభిస్తుంది. దమనక పుష్పాలతో ఆయనను పూజిస్తే సాధకునకు పుత్రాదులు లభిస్తారు. అందుకే ఈ చతుర్థిని దమనం అన్నారు. ఓం గణపతి నమః అనే మంత్రంతో గణపతిని పూజించాలి. ఏ మాసంలో అయినా సరే గణపతి దేవుని పూజించినా, గణపతి హోమం చేసినా, జపం చేసినా, గణపతిని స్మరించినా, వ్రతావచరణం చేసేవాని కోరికలన్నీ తీరుతాయి, అతనికి ఉన్న విఘ్నాలను నశిస్తాయి. మనుషుడు విభిన్న నామాలను ఉచ్చరిస్తూ కూడా ఆది దేవుడైన వినాయకుని పూజించవచ్చును. ఇలా చేసిన వారికి కూడా సద్గతులు లభిస్తాయి. అటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నంత కాలము సమస్త సుఖాలను అనుభవిస్తాడు. శరీరం విడిచిపెట్టాక స్వర్గము మోక్షాన్ని పొందుతాడు. వినాయకుని 12 నామాలు ఈ క్రింద ఇస్తున్నాము. గణపూజ్యోగకృతుండః ఏకదంశ్రీ త్రయంబకః నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్న రాజకః ధూమ్రవర్ణో బాలచంద్రో దశమస్తు వినాయకః గణపతి హస్తిముఖః స్వాదసారే యజేద్గణం. గణపూజ్యుడు వక్రదంతుడు, వక్రతుండు, ఏకదశుడు, త్రయంబకుడు, నీలగ్రీవుడు, లంబోదరుడు, వికటుడు, వికరాజు, ధూమ్రవర్ణుడు, పాలచంద్రుడు, వినాయకుడు, గణపతి హస్తిముఖుడు అనే 12 నామాలతో గణదేవుని పూజించాలి. ఈ వేరు నామాలతో గణేష్ పూజ చేసిన బుద్ధిమంతుడి కోరికలన్నీ సిద్ధింప చేసుకుంటాడు. శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీక మాసాలలో శుక్లపక్ష పశ్చిమ తిథి యందు వాసుకిని, తక్షకుని, కాళీయుని, మణిభద్రకుని, ఐరావతుని, ధృతరాష్ట్రుని, కర్కోటకుని, ధనంజయుని 8 మంది నాగదేవతలను ఘృతమునకు స్మానంతో ఆరోగ్యము స్వర్గాన్ని ప్రసాదిస్తారు. అనంతుడు, వాసుకి, శంకుడు, పద్ముడు, కంబలుడు, కర్కోటకుడు, ధృతరాష్ట్రుడు, శంఖకుడు, కాళీయుడు, తక్షకుడు, పింగళుడు అని పేరు కలిగిన ఈ నాగదేవతను ప్రత్యేక మాసాల్లో పూజించిన సాధకుడు మరణానంతరం స్వర్గాన్ని మోక్షాన్ని పొందగలడు. శ్రావణ శుక్ల పంచమి నాడు ద్వారానికి 2 వైపులా కూడా ఈ నాగదేవతల చిత్రాన్ని రచించి పూజించాలి. ఈ దినమున అనంతాది మహానాగదేవతను పూజించి పాలు, నెయ్యి నివేదించాలి. దీనివల్ల విషదోషాలన్నీ తొలగిపోతాయి. నాగులు అభయ వరప్రదానాన్ని చేస్తారు. ఈ పంచమి పాము కాటు తినవానికి ముక్తిని ఇస్తుంది. అందుకే దీనిని దంశోద్ధార పంచమి అంటారు. షష్ఠి, సప్తమి వ్రతములు బ్రహ్మ పలికెను. భాద్రపద మాసంలో కార్తికేయ వంటి కృత్యములు ఏమేమి చేసినా అవన్నీ అక్షయ దేవుని పూజించాలి. ఈ విధి ఎందు స్నానం ఫలితం ప్రసాదిస్తాయి. ఓకే, వ్రతం చేసేవాడు షష్ఠి తిథి నుండి ఉపవాసం నుండి సప్తమి తిథి నాడు వ్రతం చేసేవాడు షష్ఠి తిథి నాడు ఉపవాసం ఉండి సప్తమి తిథి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఓం కఖోల్కాయ నమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమి నాడు మిరియాలు కలిపిన భోజనాన్ని చేయాలి. దీనివల్ల వ్రతం చేసిన వాడు అంతకాలంలో స్వర్గాన్ని పొందుతాడు. మరిచ శాస్త్రం వలన ఈ సప్తమి మరిచ సప్తమి అంటారు. ఈ వ్రతం చేస్తే ప్రియజనులు తిరిగి కలుసుకుంటారు. ఇక ఎప్పటికి అనుకున్న వారు విడిపోరు. సప్తమి తిథి యందు సంయమపూర్వకంగా అంటే సంయమనం పూర్వకంగా స్నానాలు చేసి సూర్యుని పూజించవలను. మార్తాండ ప్రియత అనాలి, అనగా సూర్యుడు నా ఎడలు ప్రసన్నుడు గాక అని పలుకుతూ బ్రాహ్మణులకు ఫలాలు దానంగా ఇవ్వాలి. ఖర్జూరము, కొబ్బరికాయలు, మాతులంగ ఫలాలు, మాది ఫలాలను దానం చేయాలి. ఆపై ఓ దేవా, నా కోరికలన్నీ నలుదిక్కులా సఫలం కావాలి అని ప్రార్థించాలి. ఫలదానము, ఫలభోజనాల కారణంచే ఈ సప్తమి వ్రతము ఫల సప్తమి వ్రతం అని పిలువబడింది. సప్తమి నాడు సూర్యదేవుని పూజించి బ్రాహ్మణులకు దక్షిణ సహితంగా పాయసానాన్ని పెట్టాలి. అనంతరం వ్రతం చేయి వ్యక్తి పాలన తాగి వ్రత సమాప్తం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతములకు అన్నము, భక్ష్యములు, శోషము, లేహ్యము అనే ఆహార పదార్థాలు పనికి రావు. ధనము, పుత్రులు కావాలని కోరుకునే వ్యక్తి అన్నాన్ని విడిచి ఈ వ్రతాన్ని చేయాలి. అన్నం తినకూడని విశిష్ట వ్రతం కనుక ఇది అనవదక సప్తమి అని పిలువబడుతుంది. విజయం కోరుకునే వ్యక్తి గాలి మాత్రమే పీల్చుకుంటూ విజయ సప్తమి వ్రతాన్ని చేయాలి. కోరికలున్నవాడు అర్కపరాసనం చేసి సూర్యుని రశ్మిని మాత్రమే
గ్రహించుట, ఇంకేమి తినకుండుట ఈ వ్రతాన్ని చేయాలి. అర్కప్రసనం చేసి ఈ వ్రతాన్ని చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన వాడు కోరికలపై విజయాన్ని పొందగలుగుతాడు అనగా అన్ని కోరికలు తీరుతాయి కనుక ఇక ఏమీ కోరడు. ఈ సప్తమి వ్రతంలో గోధుమలు, మినుములు, ఎవలు, పటిధాన్యము, నువ్వులు, కాంతి పాత్ర, రాతి పాత్ర, పిండి, మధువు, మైదనము, మద్యము, మాంసము, తైలమద్రము, ఆంజనాన్ని విడిచిపెట్టాలి. వీటిని విడిచి ఈ వ్రతం చేసేవాడిని కోరికలన్నీ వీటిని విడిచి ఈ వ్రతం చేసేవాని కోరికలన్నీ సఫలమవుతాయి. అందుకే దీన్ని విజయ సప్తమి అంటారు. జై శ్రీరామ. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై శ్రీరామ. ధన్యవాదాలండి. రామనామం చేసుకున్నాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. శ్రీరామండి. స్వస్తి శ్లోకాలు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా. దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. వేదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరినారాయణాయేతి సమర్పయామి. బలం విష్ణోః ప్రవర్ధతాం. విష్ణోః ప్రవర్ధతాం. అందరం చెప్దామండి. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం గురోః 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 ప్రవర్ధతాం. జై శ్రీరామ అండి. గోవింద